ఏవిఎన్ రెడ్డి విజయం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్న ఉపాధ్యాయులేనని, కేసీఆర్కు గుణపాఠం చెప్పాలన్న ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందన్న బండి సంజయ్. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బండి సంజయ్ మండిపడ్డారు. ఉపాధ్యాయులు ఓటనే ఆయుధం ద్వారా కసి తీసుకున్నారు. అనేక సందర్భాలు మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీచర్ల జోలికి పోకు, నువ్వు ఉద్యోగస్తుల జోలికి పోకు, వీటిని భడతారంటే ఇలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఆయన పోటీ చేయకుండా ఇవాళ ఏవిఎన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి డబ్బులు వంచి 80% భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, ఏవిఎన్ రెడ్డి గారిని గెలవకుండా చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేసిన కుట్రలు కుతంత్రాలను ఇవాళ ఉపాధ్యాయ వర్గం అంతా పటాపంచలు చేశారు. ఎందుకు భరించాలని నేను 317 జీవో పెడుతోని చెట్టుకోని పుట్టుకోని చేసి వల్ల ఉపాధ్యాయులు మొత్తం ఉద్యోగులు మొత్తం ఇలా సర్వనాశనం చేసిన వాళ్ళు బతుకులు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసింది, భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది, పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ 317 జీవో కోసం అనేక మంది కార్యకర్తలు జైలుకు వేరు, లాఠీ చార్జ్ కాళ్ళు చేతులు విరడుకుంటారు. ఇవాళ ఇలా ఫస్ట్ నాడు జీతాలి ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఉపాధ్యాయులు జీతాలు అంటే తొలగిస్తలేడు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, ఉద్యమం చేసింది. ఇలా ఉపాధ్యాయులు గుర్తించిన ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్య వైఖరి. డిఏలి మూర్ఖుడ 3 డిఏలి కనీసం